హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నిన్న సంజన గారు అండ్ తనుజ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఈ వీడియోలో సంజన గారు తనుజని కొంచెం పోపు అడుగుతారు. దానికి ముందే అంటే సంజన గారు, ఇమాన్యుయల్, రాము రాథోడ్, ఫ్లోరా వీళ్ళంతా మాట్లాడుకునే సంభాషణలో కానీ, ఆ గొడవైన సిచ్యువేషన్లో కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే, సంజన గారు పోపు అడుగుతారు క్యాప్టెన్ వెళ్ళి తనుజని అడగమంటారు. తనుజని ఇలా అడుగుతుంది. తనుజ ఆవిడకి ఓకే చెప్పిన తర్వాత ఆవిడ వచ్చి పోపు తీసుకుంటుంది అనమాట. సో ఆ టైంలో మళ్ళీ తనుజ వచ్చి మీరు అలా ఎలా తీసుకుంటారు, షుగర్ కూడా అలానే అడిగారు, ఇలానే చేశారు అని అన్నారు. సంజన గారికి కొంచెం కోపం వచ్చి ఆవిడ అన్ని ప్యాకెట్స్ చూపిస్తుంది. ఐ థింక్ 9-10 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఫుడ్ దగ్గర అలా చేయడం తప్పనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం పోపిచ్చుంటే బాగుండేది. శ్రీజతో వండించడం అనేది మళ్ళీ రాంగ్. ఆ దివ్యతో చెప్పి చేయించుకోవచ్చు. మరి దివ్య వర్క్ చేస్తుంది కదా అని శ్రీజని హెల్ప్కి తీసుకొని ఉండొచ్చు. బికాస్ స్టిల్ తను హెల్ప్ కూడా టెనెంట్ దగ్గరే తీసుకుంటుంది. తను చేయలేదు, ఓనర్గా వేరే వాళ్ళతో చేయించలేదు. సో అక్కడ ఏమి రాంగ్ లేదు కూడా చెప్పాలంటే. బికాస్ దివ్య కూడా ఆ టైంలో బిజీగా ఉండి కుక్ చేస్తూ ఉంది. జస్ట్ బికాస్ దివ్యకి సంజన గారికి పడదు అన్న ఒక ఫ్రిక్షన్తో దివ్య అన్న ఒక మాట, అలానే తనుజ బిహేవ్ చేసిన ఈ మధ్య ఎందుకో తనుజ కొంచెం బాసీగా అన్ని తను అనుకున్నట్టే జరగాలి, తను అనుకున్నట్టు జరగకపోతే ఎదుటి వాళ్ళ మాట విందదు ఎవరైనా సరే అన్నట్టు కొంచెం ఓవర్ యాక్టింగ్గా ఒకలా చేస్తుంది తనుజ. సో దానివల్ల కానీ సంజన గారు ఫ్లిప్ అయ్యారు. ఆవిడ కెప్టెన్గా ఉన్నప్పుడు ఏ టెనెంట్స్ అయితే తన్ని రిజెక్ట్ చేశారు, ఆ టెనెంట్స్ అందరికీ ఫుడ్ వచ్చేలాగా టేస్టీగా చేయించి ఆవిడ ఇచ్చారనమాట. సో ఓనర్స్గా ఫస్ట్ కామనర్స్ ఉన్నప్పుడు అందరూ తిట్టుకున్నారు, ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. బట్ నిన్న సండే ఎపిసోడ్లో మాత్రం టెనెంట్స్ ఓనర్స్ ఫ్రెండ్స్లా అయిపోయారు సార్, ఈ సెలబ్రిటీస్ ఇలా చేస్తున్నారు అని అన్నారు. ఆ రోజు అలా చేసిన ఓనర్స్ని అన్నది మనమే. మళ్ళీ ఇప్పుడు సెలబ్రిటీస్ లీనియంట్గా ఉంటున్నారు అనేది కూడా మనమే. సో 80 అనేది ఒక కాల్ మీద నుంచుంటే అందరూ బాగుంటుందని నాకు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆ బిగ్ బాస్ స్టూడియోలో ఉన్న జనాలు అనమాట. సో ఈ విషయంలో నాకు సంజన గారిది ఫుడ్డే కదా, అన్ని పోపులు ఉన్నాయి, లేకపోయి ఉంటే 100% నేను సంజన గారు తప్పనేదాన్ని. అండ్ సంజన ప్రతిదీ ఓవర్ డ్రామాటిక్ చేస్తుందని నాకు అనిపించింది. కానీ సంజన గారి నేచర్కి ఆవిడ అంతసేపు డ్రాగ్ ఆన్ చేయదు. బట్ ఎందుకు చేసింది అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఆలోచిస్తే ఓకే, ఈవిని దొంగతనాలు చేయొద్దన్నారు, ఏదో ఒక ఫుటేజ్ కావాలి కాబట్టి ఇది కంటెంట్ కోసం చేసిందా ఏమో అనే డౌట్ అయితే నాకు వచ్చింది. ఆవిడ కంటెంట్ కోసం చేసింది అని అంటే కనుక ఇట్స్ 100% రాంగ్ అండి. బికాజ్ ఒక ఫుడ్ విషయాన్ని అలా చేయకూడదు. బట్ కంటెంట్ కాకుండా జెన్యూన్గా ఫుడ్ అంటే ఆవిడకు ఒక ఎమోషన్, అది చాలాసార్లు చెప్పింది ఆవిడ. సో ఆ ఎమోషన్గా ఫీల్ అయింది అంటే ఐ స్టాండ్ ఫర్ సంజన గారు. అండ్ తనుజ ఓవర్ యాక్షన్ ఇస్ టూ మచ్ అనమాట. సో దీని కంటిన్యూషన్ నేను పార్ట్ 2లో చెప్తాను. దిస్ ఇస్ పార్ట్ 1. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.